ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవా, మీకు వందనములు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ప్రియ ప్రభువా, లోకము ధనాశగా నశించిపోయే లోకము, క్షయమైపోయే లోకంలో నుంచి మీ బిడ్డమైన మేము క్షయమవుటకు ఇష్టపడక తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఒక క్షేమకరమైన సంతోషకరమైన రాజ్యంలో మీరు ఏర్పరిచేందుకు మీకు వేలాది వేల స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. తండ్రి, ఆ రాజ్యంలో మేము ఉండవాలని తండ్రి, మీరు మీకున్న సమస్తం ఇచ్చి లోకంలోకి వచ్చి ప్రభువా నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని తండ్రి తీసుకెళ్తానని చదివించిన మిమ్మల్ని వెంబడించి మేము, మిమ్మల్ని ప్రేమించి మేము మీ వాక్య ప్రకారము జీవించడానికి మాకు సహాయం చేయము తండ్రి. బలహీనలను కరుణించి మీ వాక్యము మాతో మాట్లాడండి, మీ లేఖన భాగం విప్పండి. నన్ను మీ నోటి బోరగా వాడుకొని నాకును నా ప్రియ సహోదరులకు కావలసిన జీవాహారం అనుగ్రహించి క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీతో కలిసి ఆయన స్తుతించుకుంటకు, ఆరాధించుకుంటకు, ఆయన చేపు వాక్కులు వింటకు ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఆయన స్తుతిస్తూ నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. సోదరా, దేవుడు ప్రేమామయుడు, ఆయన ఎవరిని తృణీకరించడం. మనుషుడు లోకం వైపు సృష్టించినంత కాలము లోకపు ఆకర్షణ, లోకులను వాటిని బట్టి అతడు దేవునికి దూరస్తుడవుతాడు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే లోకాన్ని చూస్తాడో అతని యొక్క మనస్సులో అవిశ్వాసాన్ని శత్రువు పెడుతూ ఉంటాడు. ఎంత వాక్యమో దేవుడు ఉన్నాడా, పరలోకం ఉందా, నరకం ఉందా, ఎవరు చూసి వచ్చారు, ఇలాంటివి పెడుతూ ఉంటారు. అవిశ్వాసం ఎప్పుడైతే మనుషులకు వస్తుందో దేవుని వైపు చూయలో లేని కన్నులు గుడ్డితనం వస్తుంది. గుడ్డితనం వచ్చినప్పుడు అతడు శత్రు చేత దల్లింపబడి లోకపు పాపమునకు బానిసవుతాడు. అలాంటి సమయంలో పాపములకు వచ్చే జీతము మరణము. లోకానికి శాపం రావటానికి కూడా కారకుడు మనుషుడే. మనిషి యొక్క అతిక్రమం బట్టి లోకములో శాపం వచ్చింది. శపింపబడిన లోకము నుంచి తన బిడ్డలు శపింపబడకూడదని ఆశించి వారి కొరకు ఆ ఉన్న స్థలంలో ఒక మంచి నివాసం ఏర్పరిచారు. ఆ పట్టణంలోనికి మనం ఒక దినమును వెళ్ళవలసింది. అయితే ఈ లోకంలో ఉన్న మనము ఆ పట్టణంకి వెళ్ళి కొరకు ఆశలు కలిగి ఉంటే ఎంత ఆసక్తులను శరీరము ఆత్మ రెండు పోరాడుతూ ఉంటాయి. ఈ పోరాటంలో నీతి కొరకైన ఆకలి కలిగిన మనుషుడు దేవుని పాదసంధిలో కూర్చుని తన శరీరం జయించడం కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. లేని పక్షములో ప్రయాణం చేస్తూ ఉంటారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశలు ఉంటాయి, కానీ దేవుని వాక్య ప్రకారం జీవించడం చేత కాదు. దేవుని వైపు చూసే మనుషులు సిలువను మోయాలి. దేవుని వాక్యంలో వ్రాయబడినది, ఆయన పాపులను రక్షించుకు వచ్చినారు. రక్షణ అనేది ఆత్మానుసారముగాను శరీరానుసారంగాను రెండు విధాలు ఉపయోగపడుతుంది. దేవుడు శరీరానుసారంగా ఆరోగ్యవంతులకు చేస్తాడు, శరీరానుసారంగా దరిద్రం చూపిస్తాడు, శరీరానుసారంగా సంతోషిస్తారు. ఆత్మానుసారముగా పరలోకంలో ఆ మనిషిని కూర్చోబెడతారు. ఈ రెండు చేయట కొరకు తండ్రి అయిన దేవుడు దారి తొలగిన నన్ను నిన్ను
దారిలోకి తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చడం కొరకు ఆయన కుమారుని లోకంలోకి పంపించినారు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ప్రేసోలరా ఆయనతో సహవాసం చేయమని అడిగినారు. అన్నాడు, తన కుమారుని సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యోహోను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేసోలరా అక్కడ ఏం రాయబడిందంటే, యోహోను పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో 6వ వాక్యములో అలాగే 5 నుండి చదవండి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమిటి మీకు ఇదిగో ప్రకటిస్తున్నాము, మీకు తెలియపరుస్తున్నాము. దేవుడు వెలుగు, దేవునిలో చీకటి లేదు. కనుక దేవుని వెంట నడిచే మనుషుడు చీకటిలో నడవకూడదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన నుండి చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచినలా రక్షకుడు రక్షించడానికి వచ్చినారు. కానీ ప్రియ సహోదరుడా, ఆ రక్షణను నువ్వు స్వతంత్రించుకున్న కొరకు నీవు చీకటి నుండి ప్రత్యేకించుకోవాలి. చీకటి అనగా మొట్టమొదటగా ప్రియ సహోదరుడా ఏం రాయబడిందంటే 2:11 చదవండి. ఏమంటున్నాడు? సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి, అంటే చీకటిలో ఉన్నవాడే సహోదరుని ద్వేషిస్తాడు. యేసు ప్రభువు ప్రేమించాడు. ఆయన ప్రేమమయుడు. దేవుడు లోకమునంతో ప్రేమించాడు కనుక పాపినైన నన్ను నిన్ను రక్షించి పరలోకంలో చేర్చుట కొరకు ఆయన వెలుగు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు, లోకానికి వెలుగు, నీకు నాకు వెలుగు. అయితే వెలుగైన మనుషుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు వెలుగుగా మారుతాడు. ఆయనతో సహవాసం చేయటం అంటే ప్రేసలారా దేవుని వాక్యం ఎవరాయబడిందంటే 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. అయితే దేవునితో సహవాసం చేస్తే దేవుని స్వభావం వస్తుంది, దేవుని ప్రేమ ఉంటుంది, అందువల్ల ఏకభావం వస్తుంది, సంతోషం వస్తుంది, దేవుని రాజ్యంలోకి వెళ్తాం. కానీ కొన్నిసార్లు ప్రేసలరా ఆయనతో సహవాసం చేయలేము. మనము చేయలేనప్పుడు శరీరం మన మీదకి వస్తుంది. అర్థం చూసుకొని ఆత్మశరీరం 2 పోరాడుతూ ఉంటాయి. దేవుని కొరకు మంట కలిగిన వాడు శరీరానుసంగా జీవించడానికి ఇష్టపడడం. ఎందుకంటే నన్ను ప్రేమించినాడు, నరకం నుండి విడిపించుటకు తండ్రి నా ఎదుకు వచ్చి నన్ను విడిపించినాడు. యోచన చేయగలిగితే సోదరులారా, ఒక వాక్యం నేను చూస్తూ ఉన్నప్పుడు వాక్యం చదువుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్యము నా మనస్సును పడుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో 3వ వాక్యం అనుకుంటాను. ప్రేసోలరా, యాకోబు ఇంటి వారలారా, ఏమండి, గర్భమున పుట్టిన మొదలుకొని ఆయన భరించినాడా? ఎవరిని భరించినాడు? నేనేమైనా భరించాడా? నీకు అర్థమవుతుందా? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి భరించాడట. గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వల్లరా, తల్లి ఒడిలో కూర్చునేది మొదలుకొని నేను సంఖ పెట్టుకున్న వల్లరా. ప్రేసలరా, ఈ వాక్యముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజముగా నేనెంత అయోగ్యను, ఎంత బలహీనను.
వ్యాధిగ్రస్తుడిగా మరణపడక మీద ఉండగా ఏమి తెలియని ఒక అన్యులు విగ్రహారాధి కుటుంబంలో, దేవుడు లేని కుటుంబంలో పుట్టిన నన్ను మరణం నుండి విడిపించుకు నా తల్లి గర్భంలో ఉండగానే నన్ను భరించిన దేవుడు నీ తల్లి గర్భంలో నిన్ను భరించాడు. అది అర్థం చేసుకో. ప్రతి మనిషిని భరించాడు అనుకోవచ్చు. ఎవరినో ఒక్కరని లేదు ప్రేసులరా, సర్వలోకములకు తెచ్చినది సువార్త. మనుషులందరూ రక్షింపబడవల్ల దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే ఆయన లోకంలోకి వచ్చినప్పుడు సిలువను మోసినారు. ఆయన బిడ్డలు సిలువను మోయాలి. ఆయనను భరించి ఆ తల్లి గర్భంలో ఉండగానే చనిపోతూ ఉండగా ఆయనే నా దగ్గరికి వచ్చాడు. నేను వెళ్ళటానికి బాలుడిని. నా తల్లి తెలీదు, విగ్రహాలు. అయితే ఆయన తన సేవకులను పంపంటే ఆయన వచ్చి బ్రతికించినాడు. భరించిన ఆయనని దుఃఖపరిచి అనేక సార్లు దేవుని దూరస్తున్నైపోయి లోకములో ఉన్న చెడుకు బాధితులైపోయినాను. ఆయనేమో నన్ను బ్రతికించినాడు, నేనేమో శత్రువుకు అప్పగించుకున్నాను. ఎందువల్ల శరీరానుసార్లు మన మనసు శారీర విషయం మనస్కరిస్తే కనుక లోక ఆకర్షణ, ఈ ఆకర్షణ బట్టి పాడైపోయాను. ఆయనను దేవుడు మళ్ళా నన్ను బ్రతికించి రక్షించుకుని రక్షింపబడే సమయంలో కూడా ప్రేసులరా ఆయన దాసులకు ఎదురుకొచ్చి కన్నీరు కాచిన రోజులు ఉన్నాయి. వారంకా చూస్తుంటే కండ్ల నీళ్లు భూమి పడుతూ ఉన్నాయి. రక్షణ మారు మనసు పొందవా అని అడిగిన దేవుని సేవకులు. అది నా హృదయమును తాకింది. దేవుని బిడ్డలు నాలో ఏం మంచి దేవుని బిడ్డలు కాదు. దేవుడు అక్కడికి వచ్చి నిలబడి నిన్ను భరించినాను కదా, నీ తల్లి ఊళ్ళో ఉండగా నేను నిన్ను సంకరించుకున్నాను కదా, నా యుద్ధకు రావా, నాతో సహవాసం చేయవా, నా స్వభావంలోనికి మారువా. ప్రియ సోదరుడా, అడుగుతూ ఉంటారు ఆయన. అది అర్థం కానప్పుడు సొంత మార్గం వెళుతూ ఉంటాం.